ఒక సినిమాకు ట్రైలర్ అనేది ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు. ఆ ట్రైలర్‌ని బట్టి ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ఏ జనర్‌లో ఉండబోతోంది, ఏ కంటెంట్ ఇవ్వబోతోంది, ఏ కైండ్ ఆఫ్ ఆడియన్స్‌కి సూటబుల్‌గా ఇక ఈ సినిమా కథ ఉండబోతుందనే విషయం మాక్సిమం ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. అంచేత ట్రైలర్ కటింగ్‌లో మేకర్స్ అంతా చాలా జాగ్రత్త తీసుకుంటారు. వైడ్ యాంగిల్ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేసే విధంగానే ట్రైలర్ కట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. లేటెస్ట్‌గా తమిళ్ యాక్షన్ హీరో విశాల్ నటించినటువంటి 'రత్నం' అనే సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ చూస్తే ముందు దర్శకుడు గురించి మాట్లాడుకోవాలనిపిస్తుంది. ప్రతి దర్శకుడికి ఒక స్టైల్ ఉంటుంది. కానీ కొంతమంది మాత్రం ఒక యూనిక్ స్టైల్ క్రియేట్ చేసుకుంటారు. అది వాళ్ళు చూపిస్తేనే బాగుంటుందన్నట్టుగా ఉంటుంది. అలాంటి దర్శకుల్లో తమిళ్ నుంచి హరి ఒకరు. హరి సినిమా అనగానే చాలా వేగంగా పరిగెత్తేటువంటి స్క్రీన్ ప్లే. ఎక్కడ డైలాగ్స్ నుంచి స్క్రీన్ ప్లే వరకు, టేకింగ్ నుంచి మేకింగ్ వరకు చాలా చాలా స్పీడ్‌గా టక సీన్స్ అన్ని వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ స్పీడ్ హరికి తప్ప ఇంకెవరికి సూట్ అవ్వలేదు అన్నట్టుగా ఉంటుంది. ఆ రేంజ్‌లో ఉంటుంది. ఆఫ్‌కోర్స్ ఒక్కోసారి ఈ స్పీడ్ వల్ల అతను చాలా సార్లు బోల్తా పడ్డాడు కూడా. మనకి సూర్య హీరోగా నటించినటువంటి 'సింగం' సిరీస్ చూస్తే గనుక మనకు అర్థమవుతుంది అతను ఎంత స్పీడ్‌గా ఉంటాడో, ఎంత స్పీడ్ టేకింగ్ అతనుగా ఉంటుందనే ఆ విషయం అనేది హరిని చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే హరి కొంతకాలంగా ఫామ్‌లో లేడు. డైరెక్టర్‌గా అతనికి ఒక సాలిడ్ హిట్ వచ్చి కొంచెం టైం వచ్చేసింది. ఈ టైంలో వీళ్ళిద్దరు కాంబినేషన్‌లో సినిమా, ఒక యాక్షన్ హీరో, మాస్ డైరెక్టర్ కాంబినేషన్‌లో సినిమా అంటే ఖచ్చితంగా ఆడియన్స్‌లో ఒక ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్టుగా ఈ ట్రైలర్ ఉందా అంటే ఖచ్చితంగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రాబోతుందని చెప్పడం కోసం ట్రైలర్ మొత్తం ఒక యాక్షన్ సీక్వెన్స్‌తో నింపేశారు. నిజానికి ఇది కూడా ఒక కరెక్ట్ ఐడియా కాదు. ఎందుకంటే ఎంత ఇష్టంగా, ఎంత బాగున్నప్పటికీ ఎక్కువగా తింటే గారెలు చేదు అంటాం. అలాగే ట్రైలర్ మొత్తం కంప్లీట్‌గా యాక్షన్ కంటెంట్స్‌తో మాత్రమే నింపేసి ఇంక ఈ కథ ఏంటి, కథనం ఏంటి, ఈ హీరో క్యారెక్టరైజేషన్ ఏంటి, హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఏంటి, విలన్స్ ఏంటి, ఇవేవి అనే ఒక్కదాని మీద కూడా ఫోకస్ లేకుండా కేవలం నాన్ స్టాప్‌గా నరుక్కుంటూ వెళ్ళడం అనేది ట్రైలర్‌లోనే ఇలా ఉంటే సినిమాలో ఏ రేంజ్‌లో ఉంటుందనే ఒక అంచనాకి ఆడియన్స్ వస్తారు. అలా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ రేంజ్ మాస్ డోసును భరించడం కష్టమని మాస్ ఆడియన్స్ కూడా కొంత అర్థమయ్యేలాగా ఈ ట్రైలర్ కొంచెం నెగెటివ్‌గానే ఉందని చెప్పాలి. ఎందుకంటే ఇలాగా ఆఫ్‌కోర్స్ ఒక హీరో ఇమేజ్ అదే కావచ్చు, డైరెక్టర్ ఇమేజ్ అదే కావచ్చు. కానీ ఎక్కువ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేయాలంటే ఖచ్చితంగా దాంట్లో మాక్సిమం ఎలిమెంట్స్ కలపాలి. ఒక ట్రైలర్‌లో మాక్సిమం ఎలిమెంట్స్ చూపించాలి. కంటెంట్‌కి సంబంధించినటువంటి చిన్న క్లూ అయినా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ ట్రైలర్ చూస్తే స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచి ఎండింగ్ ఫ్రేమ్ వరకు అదే పనిగా యాక్షన్ సీక్వెన్స్‌తో నింపేశారు. నిజానికి ఇంత యాక్షన్ సీక్వెన్స్‌తో నింపేసినప్పుడు యాక్షన్ లవర్స్ కూడా కొంత బోర్ కొడతా ఉంది. ఇంకా ట్రైలర్ ఇంత ఉందంటే సినిమా ఈ రేంజ్‌లో యాక్షన్ సీక్వెన్స్‌తో నింపేశారు, యాక్షన్ కంటెంట్‌తో ఉంటా ఉంది. పైగా హరి సినిమా కాబట్టి ఇది నాన్ స్టాప్‌గా సూపర్ ఫాస్ట్‌గా వెళ్ళిపోతా ఉంది. దీనివల్ల మనకు మరొక రెగ్యులర్ మాస్ ఎంటర్‌టైనర్ చూడబోతున్నాం అనే ఫీలింగు ఈ ట్రైలర్ చూస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కలుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంత అవసరం లేదు. హీరో విశాల్ అంటే ఫైట్లు ఉంటాయని అందరికీ తెలుసు. హరి అంటే అలాగే ఉంటుందని కొంతవరకు తెలుసు. కానీ కేవలం అవే ఉంటాయి అని చెప్పడం, ట్రైలర్ ద్వారా చెప్పడం అనేది ఖచ్చితంగా సినిమాకు మైనస్ అయ్యే అవకాశం ఉంది. సినిమాకు సంబంధించినటువంటి కంటెంట్ మీద కూడా పెద్ద బలమైనటువంటి ఒక ఒపీనియన్ ప్రేక్షకులు ఏర్పడే ఛాన్స్ లేదు. ఇలాంటి కథలు చూస్తున్నప్పుడు ఖచ్చితంగా మనకి ఇంత యాక్షన్, ఇంత వైలెన్స్ దేనికోసం అనే ఒక చిన్న క్లూ లాంటిది ట్రైలర్‌లో ఉంటే బాగుండేది. ఇక విశాల్ సరసన ప్రియా భవాని శంకర్ హీరోయిన్‌గా నటించింది ఈ సినిమాలో. ఆమె కాపాడడం కోసం హీరో ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది. కానీ ఆమె ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి, ఈ కథ ఏంటి అనేది మనకి ఎక్కడా రివీల్ చేయలేదు. కథ రివీల్ చేయకపోయినా కనీసం ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్, అతను ఎందుకు హీరోయిన్ అదే పనిగా కాపాడాలనుకుంటున్నాడు అని దానికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అనేది ట్రైలర్‌లో, ఆ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ఏం లేవు. మొత్తంగా ఫైట్స్‌తో నింపేసినటువంటి ట్రైలర్ చూస్తే సినిమా కూడా ఓరమాసగా ఉండబోతుంది, కంప్లీట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుంది ఇప్పుడు అర్థమైనప్పటికీ కూడా ఇంత వైలెన్స్‌ని సినిమా అంతా భరించడం కష్టం అనేది ఈ మధ్య కాలంలో చూస్తున్నటువంటి ఆడియన్స్ టేస్ట్‌లో వచ్చినటువంటి మార్పు. బలమైన కంటెంట్ ఉంటే తప్ప ఇలాంటి యాక్షన్ సీక్వెన్స్‌లకో లేదా అలాంటి ఫైట్ సీక్వెన్స్‌లకో ఒరిజినల్ స్టంట్స్‌కో పడిపోయే రోజులు కావు ఇవి. అలా చూసుకున్నప్పుడు వీళ్ళు కొంచెం ట్రైలర్ జాగ్రత్తగా కట్ చేసి ఉండాల్సింది. ఖచ్చితంగా 'రత్నం' ట్రైలర్ ఏమాత్రం ఇంప్రెసివ్‌గా లేదని ఖచ్చితంగా చెప్పొచ్చు.